హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసుచల్ల మండే పోర్ట్ఫోలియో రివ్యూ. యూజువల్గా ఈ వీక్ కూడా లేట్ అయింది, ఎందుకంటే లాస్ట్ వీక్ చేసిన వీడియోకి కమెంట్స్ ప్రాపర్గా రాలేదు. సో నెక్స్ట్ వీక్ నుంచి మీకు ఆన్ మండే రావాలి అంటే కనుక యూ షుడ్ కమెంట్ టు మై వీడియోస్, దెన్ ఓన్లీ ఐ విల్ సెండ్ ఆన్ టైమ్. ఎందుకంటే ఆ మోటివేషన్ నాకు రావాలి కదా. సో ఈరోజు నేను ట్యూస్డే అప్డేట్ చేస్తున్నాను, మండే అది ట్యూస్డే అవుతుంది. అండ్ ఈ రోజు వచ్చేటప్పటికి ఒక ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో రివ్యూ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన వచ్చేటప్పటికి ఎస్ఐపిసే చేశారు, అసలు లంజం ఇప్పటిదాకా చేయలేదు. స్టిల్ ఆయన వెల్త్ ఎలా క్రియేట్ చేసుకున్నాడు అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి టోటల్ 40,68,000 అండ్ కరెంట్ వచ్చేటప్పటికి 64 లక్షల రూపాయలు ఉంది, 64,23,000 రూపాయలు. అండ్ ఇందులో కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఫుల్ డౌన్ ఉంది, మీకు అది తెలుసు. సో టోటల్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు 40,68,000 రూపాయలు క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ కరెంట్ అమౌంట్ వచ్చేటప్పటికి 64,23,000 రూపాయలు ఉంది. అండ్ యాన్యువల్ రిటర్న్స్ మనం చూసుకుంటే 14.53% అని ఉంది. జనరల్గా మనం 15% క్యాలిక్యులేషన్ ఇస్తాం కదా, ఇక్కడ 14.53% ఉంది. పోర్ట్ఫోలియో అబ్జల్యూట్ రిటర్న్ అంటే పెట్టినప్పుడు దగ్గర నుంచి ఇప్పుడు వరకు అబ్జల్యూట్గా చెక్ చేస్తే, అంటే వితౌట్ టైం కన్సిడరేషన్ మనం చెక్ చేసుకుంటే రిటర్న్స్ అనేవి 57.90% అనేది ఉంది. ఓకే. అండ్ షార్ట్ టర్మ్ లాస్ ఆర్ క్యాపిటల్ గెయిన్ ఇవన్నీ మనం చూసుకుంటే, సో టోటల్ ఇక్కడ గెయిన్ ఎంత అంటే 24,23,000 రూపాయలు అనేది ఇక్కడ అయింది. ఓకే. సో డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ఫండ్ ఏంటంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్. సో ఈ డిజిటల్ ఇండియా ఫండ్ అనేది జనరల్గా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్కి రికమెండ్ చేస్తాము, బట్ ఇక్కడ ఎస్ఐపి మోడ్లో క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆదిత్య బిర్లా అదే సేమ్ ఫండ్ 3,000 ఎస్ఐపి. సో ఈయన ఏంటంటే మొన్నటి వరకు ఒక 15,000 రూపాయల వరకు ఎస్ఐపి చేసేవాళ్ళు, ఎందుకంటే ఇనీషియల్గా మనకి క్లయింట్కి ట్రస్ట్ ఉండదు కాబట్టి. సో 2019 నుంచి ఉన్నారు కానీ, బట్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆయన చేస్తున్నారు. అండ్ రీసెంట్గా వచ్చేటప్పటికి ఆయన ట్రస్ట్ వచ్చింది మనం ఈ గైడెన్స్ మీద, అడ్వైజర్స్ మీద. సో అందుకని చెప్పి ఒక 1.6 lakhs దాకా ఎస్ఐపి అనేది చేస్తున్నారు. నేను డైరెక్ట్ ఈ ఫండ్స్ లైవ్ ఎస్ఐపికి చూపిస్తాను. లైవ్ ఎస్ఐపి చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ 1.6 lakhs అనేది ఈయన చేస్తున్నారు అనమాట. సో మల్టిపుల్ ఫండ్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 11 ఫండ్స్ అప్రాక్సిమేట్, ఇది ఒకటే. సో 11 ఫండ్స్లో ఎందుకు చేస్తున్నామంటే యాక్చువల్గా ఇన్ని అవసరం లేదు, ఒక 4 to 5 ఫండ్స్ అనేవి సరిపోతాయి. బట్ ఎందుకు ఇన్ని చేస్తున్నామంటే కొంత ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేదంటే కొంత అంటే మార్కెట్ మీద నమ్మకం ఉండదు కదా, అలాంటప్పుడు ఎక్కువ ఫండ్స్ ఇస్తాము. రెండోది వచ్చేటప్పటికి కొంచెం ఓవర్ డైవర్సిఫికేషన్ కావాలి, నాకు డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువ ఫండ్స్ అనేవి ఇస్తాం. లేదంటే 4 to 5 ఫండ్స్ అనేవి మనకి జనరల్గా సరిపోతాయి, ఇంత డైవర్సిఫికేషన్ అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సబ్ నేచర్ అనేది లార్జ్ అండ్ మిడ్ క్యాప్లోకి సమ్ పర్సంటేజ్ వెళ్ళింది, మిడ్ క్యాప్లోకి సమ్ పర్సంటేజ్ వెళ్ళింది. వాల్యూ ఫండ్స్, కాంట్రా ఫండ్, ఇండెక్స్ ఫండ్, లార్జ్ క్యాప్, సెక్టార్, స్మాల్ క్యాప్, కమోడిటీ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటారు ఇవి. ఇంకోటి ఫ్లెక్సీ క్యాప్, ఇలా డిఫరెంట్ వాటిలోకి మనకి మొత్తం అయింది. సో ఈ టోటల్ ఐ థింక్ మీకు అర్థమైందని అనుకున్నా. ఇవి ఫండ్స్ టోటల్ 13 ఫండ్స్ అనేవి, 11 to 12 ఫండ్స్ ఆర్ 13 ఫండ్స్ అనేవి ఇక్కడ మొత్తం వర్కౌట్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ ఫండ్స్ అనేవి ఇక్కడ ఇచ్చాము, అన్ని ఎస్ఐపితో మీరు చూడవచ్చు, ఏది కూడా లంసం ఉండదు ఇక్కడ. యాక్సిస్ ఫ్లెక్సీ క్యాప్లో 10,000 ఎస్ఐపి రన్ అవుతుంది. కెనరా రొబెకోలో 10,000 ఎస్ఐపి రన్ అవుతుంది. మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, హెచ్ఎస్బిసి మిడ్ క్యాప్, భారత్ కన్జంప్షన్ ఫండ్, ఎస్ఎస్సి ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. డిఫరెంట్ ఫండ్స్లో రన్ అవుతుంది. చూడొచ్చు ఇవన్నీ డిఫరెంట్ ఫండ్స్. సో డిఫరెంట్ అమౌంట్స్ అనేవి ఇక్కడ మీకు ప్రొజెక్ట్ చేస్తున్నాము. సో క్వాంటమ్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఒక 30,000 ఎస్ఐపి రీసెంట్గా స్టార్ట్ అయింది జూలై, అంటే లాస్ట్ 1 year నుంచి రన్ అవుతున్న ఫండ్స్ ఇవి అన్నమాట. ఎక్కువ ఈ 2019 నుంచి రన్ అవుతున్న ఫండ్స్ కొన్ని ఉన్నాయి. సో డిఫరెంట్ ఫండ్స్ అనేవి ఇక్కడ మొత్తం టోటల్ ఎగ్జిక్యూషన్ చూసుకుంటే కనుక లంసమ్ ఏమీ లేదు, అంతా కూడా ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్. సో దిస్ ఇస్ హౌ టోటల్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఓవరాల్ 14.53% అనేది ఉంది. టోటల్ గెయిన్ వచ్చేటప్పటికి 23,55,000 రూపాయలు అనేది ఉంది. అండ్ ఈరోజు మీరు సెన్సెక్స్ చూసుకుంటే కనుక ఈరోజు పాజిటివ్ వచ్చింది, యాక్చువల్గా లాస్ట్ 6 months నుంచి పడిపోతూ ఉంది. అప్రాక్సిమేట్ 15% పైగా కరెక్ట్ అయింది లాస్ట్ 6 months నుంచి మనం చూసుకుంటే. ఈ మార్కెట్స్ అనేవి చాలా కరెక్షన్ అనేది బాగా జరిగాయి, అండ్ జస్ట్ ఈ రోజు మాత్రమే ఇది పాజిటివ్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ 74 దగ్గరికి వచ్చేసింది. మన మార్కెట్ హై వచ్చేటప్పటికి 85,000. సో 85,000 ఉన్నప్పుడు ఇమాజిన్
ఇది వర్స్ట్ కేస్ సినారియోలో ఇప్పుడే మనకి ఇంత మార్కెట్ పడిపోయినప్పుడే 14.53% రిటర్న్స్ అనేది వెన్ మార్కెట్ ఫెల్ డౌన్ ఇంతలా పడిపోయినప్పుడే ఇలా కనిపిస్తుంది. ఇంకా మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇమాజిన్. ఓకే, సో మార్కెట్ 85,000 టచ్ అయినప్పుడు అయితే కనుక ఇట్ విల్ షో వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ అండ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆల్సో. సో దిస్ ఇస్ హౌ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ బి ఇఫ్ యూ డూయింగ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. ఇక్కడ క్లైమ్ చేస్తున్నది ఏంటంటే లాంగ్ టర్మ్ నుంచి వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ ఎస్ఐపిస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అవుతుంది. అండ్ మీ అమౌంట్ తక్కువ ఉంటే కనుక అట్లీస్ట్ ట్రై విత్ సమ్ 1,000, 5,000 ఆర్ 10,000 సమ్ స్మాల్ అమౌంట్ తోటి ట్రై చేయండి. ఇట్ విల్ క్రియేట్ వెల్త్. అండ్ జనరల్గా నేనైతే కనుక ఇప్పుడు గైడ్ చేస్తుంది ఒక 5,000 ఎస్ఐపి నుంచి ఈవెన్ 5 lakh per month ఎస్ఐపి వరకు నేను గైడ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ఇది ఎలా ఏంటి అనేది. అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ మీరు ప్రాపర్ గైడెన్స్ తోటి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కనుక మీరు కూడా వెల్త్ అనేది క్రియేట్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. ఓకే, సో కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్ హియర్ either పాజిటివ్, నెగిటివ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ గైడ్ యూ బెటర్. ఓకే, అండ్ ఈ రిలేటెడ్ ఇంకా డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చాను. చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ లింక్, ఎందుకు ఇచ్చాను ఏంటి అనేది మీరు చెక్ చేయండి. సో మోర్ అండ్ మోర్ యూ విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.